హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో కావాల్సిన మెటీరియల్స్ సిల్క్ థ్రెడ్స్, కాటన్ థ్రెడ్, జరీ థ్రెడ్, పైపింగ్ థ్రెడ్, షుగర్ బీడ్స్, డ్రమ్ లేదా వీట్ బీడ్స్, తులి 14.0.5 mm నీడిల్, ఆరి బీడ్స్ నీడిల్, ఫ్యాబ్రిక్ గ్లూ, కుందన్స్. ఈ కుందన్స్ ప్లేస్లో మీరు రౌండ్ కలర్ క్లిప్ స్టోన్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ జరీ థ్రెడ్తో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. సో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్లో, ఒకటి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవాలి. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ పైకి ఫార్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఎండ్ నాట్ వేసుకోవాలి. సో నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను. సో ఈ పైపింగ్ థ్రెడ్ మీద కాటన్ థ్రెడ్తో జిగ్ జాగ్ స్టిచ్ వేస్తున్నాను. ఇట్లా క్రాస్గా జిగ్ జాగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ మీద డబల్ కలర్తో లోడ్ స్టిచ్ వేస్తున్నాను. సో ఇక్కడ 2 కలర్స్ సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను. సో మనము లోడ్ స్టిచ్ వేసుకోవాలి, క్రాస్గా వేసుకోవాలి. సో మనము లోడ్ స్టిచ్ తెలుసు కదా, ఒక లాంగ్ చైన్, దానిపైన ఒక స్మాల్ చైన్, మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు ఒక లాంగ్ చైన్, కింద ఒక స్మాల్ చైన్, ఇలా క్రాస్గా వేసుకోవాలి ఈ పైపింగ్ థ్రెడ్ మీద. సో నేను ఇక్కడ డబల్ కలర్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క కలర్తో 1 ఇంచ్కి వేస్తున్నాను. సో మీరు ఫస్ట్ టైం మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్కి ఒక కలర్తో, 1 ఇంచ్కి ఒక కలర్తో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 1 కలర్తో మనం ఒక 1 ఇంచ్కి స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కలర్తో స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి అయితే ఎండ్ చేసుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి సెకండ్ కలర్తో. ఈ విధంగా 2 కలర్స్తో ఆల్టర్నేట్గా మనము ఈ పైపింగ్ థ్రెడ్ మీద లోడ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. షుగర్ బీడ్స్ని ఇక్కడ కాటన్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నాను. సో మనం ఈ బీడ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ వేసిన ఈ ప్యాడెడ్ లోడ్ స్టిచ్కి దగ్గరగా గ్యాప్ లేకుండా వేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ప్రతి స్టిచ్ కూడా ఎండింగ్లో ఎండ్ నాట్ కంపల్సరీగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా జిగ్ జాగ్ షేప్ డ్రా చేసుకుని ఈ జిగ్ జాగ్ షేప్ మీద స్టిచ్ చేయడానికి షుగర్ బీడు, నెక్స్ట్ డ్రమ్ బీడు తీసుకోవాలి. స్టార్టింగ్లో షుగర్ బీడు పైకి మనం లాంగ్ చైన్ వేసుకుంటాం కదా, సో లాంగ్ చైన్కి ఫస్ట్ షుగర్ బీడు, డ్రమ్ బీడు, మళ్ళీ షుగర్ బీడు వేసుకోవాలి. కిందకి వచ్చేటప్పుడు డ్రమ్ బీడు, షుగర్ బీడు ఒకటి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ టైం నుంచి ఒక డ్రమ్ బీడు, షుగర్ బీడు పైకి వెళ్ళేటప్పుడు స్టిచ్ చేసుకోవాలి. కిందకి వచ్చేటప్పుడు డ్రమ్ బీడు, షుగర్ బీడు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ జిగ్జాగ్ షేప్లో. సో ఇప్పుడు ఈ కింద ఉన్న గ్యాప్లో ఫ్యాబ్రిక్ గ్లూతో కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో రౌండ్ కలర్ స్మాల్ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోండి, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పైన ఉన్న షేప్లో ఇక్కడ లాంగ్ చైన్, స్మాల్ చైన్ ఈ విధంగా సెంటర్లో వేస్తున్నాను. అలానే కిందకు వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా ఒక లాంగ్ చైన్, దానిపైన ఒక స్మాల్ చైన్ వేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్కి ఒక లాంగ్ చైన్, దానిపైన ఒక స్మాల్ చైన్ వేసుకుని ఇట్లాగా నాట్ వేసుకోవాలి. ఈ సిల్క్ థ్రెడ్స్ మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవచ్చు.
ఇలా ఈ పైన ఉన్న గ్యాప్లో ఇట్లా సిల్క్ థ్రెడ్తో మనము స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, అలాగే హ్యాండ్స్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్కి అక్కడక్కడ ఇక్కడ నేను కుందన్స్ని స్టిక్ చేసి చూపిస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో క్లిప్ స్టోన్స్ని, రౌండ్ షేప్ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోండి. సో ఫైనల్గా బ్లౌజ్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.